జై శ్రీ రాధాకృష్ణ. ఈరోజు రెసిపీ క్యాలీఫ్లవర్ ఆవకాయ. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా అసలు క్యాలీఫ్లవర్ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా వేడి నీళ్ళలో కడిగి ఒక 2 మినిట్స్, ఎక్కువ కాదు 2 మినిట్స్ మరిగించిన తర్వాత దాంట్లో పురుగులు ఏమైనా ఉంటే పోతాయన్నమాట. అన్ని కూరగాయల్లో కన్నా కాలీఫ్లవర్లో ఎక్కువ రసాయనాలు అనేవి చల్లుతారు. అందుకని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత తడి టవల్తో తుడిచేసి ఎండలో ఒక అరగంట అయినా ఎండబెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాతే తడి లేకుండా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఎండలో ఆరిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకుని వాటిలో ఒక 6 నిమ్మకాయలు అనేవి పిండుకోవాలి. పెద్ద నిమ్మకాయలు అయితే మటుకు 4 నిమ్మకాయలు, లేదంటే 6 నిమ్మకాయలు పిండుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేసుకుని ఒక రోజంతా ఉంచాలి. తర్వాత రోజు, ఈరోజు ఈవినింగ్ కలుపుకుంటే తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ మనం ఓపెన్ చేసి మళ్ళీ పచ్చడి కలిపేసుకోవచ్చు అనమాట. ఉప్పు, పసుపు, నిమ్మకాయ పిండి 3 కలిపి మూత పెట్టేసి తర్వాత రోజు మార్నింగే కారం, ఆవపొడి కలుపుకోవాలి. దీనికి కొలత ఏంటంటే 50 గ్రాముల ఆవాలు తీసుకోవాలి. అంటే ఒక 100 గ్రాముల ప్యాకెట్ తీసుకుంటే సగం ఆవాలు కప్లో పోసుకుని అదే కప్పు కొలతతో ఉప్పు వేసుకోవాలి. మనం ముందు రోజు ఉప్పు వేసేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 50 గ్రాముల ఆవపిండి తీసుకున్నాం కదా, 100 గ్రాముల కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగోస్ కారం, పచ్చళ్ళ కారం యూస్ చేశాను, కారం లేనిది. దీంట్లో ఆవపిండి, కారం 2 కలిపేసి 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ నూనె అనేది పట్టింది. పప్పు నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందన్నమాట. దీంట్లో వేపుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అనమాట. నేను చూపించట్లేదు, అది ఆప్షనల్. వెల్లుల్లిపాయలు ఇష్టపడేవారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. దీంట్లో పచ్చడి అంతా ఈవెన్గా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ తర్వాత రోజు ఒక రోజంతా వదిలేయాలి. నైట్ వదిలేసిన తర్వాత ముక్కకి కారం, ఉప్పు అన్నీ పడతాయన్నమాట. తర్వాత రోజు ఉప్పు సరిపోనట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది. ఈసారి మీరు చెప్పిన కొలతలతో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.